ఆయన బాడీ లాంగ్వేజ్ తీసుకోరు, డైలాగ్ డెలివరీలో ఎక్కడో చోట వాడతారు. నేను ఎవరు ఏమన్నా ఆల్రెడీ ఉన్నాడు కదా, నువ్వెందుకన్నా, నువ్వు పో అన్నా, నేను రవితేజ గారి ఫ్యాన్నే. ఆయన చెప్పినట్టుగా నేను చెప్పట్లా, నా బాడీ లాంగ్వేజ్లోకి రవితేజ గారి చిన్న చిన్న స్టైల్స్ ఉంటాయి కదా, పంచ్ అప్పుడు కానీ, పంచ్ డైలాగులు వేసేటప్పుడు కానీ, ఆ వాకింగ్ స్టైల్స్ కానీ ఏవైనా చిన్నది తీసుకుంటా. బట్ కనిపించేది నీకు అమర్దీపే, కానీ ఎక్కడో తెలియని ఒక రవితేజ గారి చిన్న మిక్స్ అయితే నేను తీసుకుంటాను ఆబ్వియస్లీ. అంతెందుకు డార్లింగ్, తమిళనాడు మొత్తం రజనీకాంత్నే ఫాలో అవుతున్నారే, ఆయన స్టైల్నే ఇప్పటికీ ఫాలో అవుతున్నారే ఎంతోమంది. ఎందుకంటే లెజెండరీస్ ఆర్ లెజెండరీస్. ఎప్పుడు తప్పు కాదు, ఎందుకంటే ఒకరి మార్గంలో నడవడం తప్పు కాదు, అదే మార్గంలో ఆయన ఎలా ఉంటే అలానే పోవడం తప్పు. ఆయన చూపించిన మార్గాన్ని ఎంచుకొని ఓకే చిన్న చిన్న చేంజెస్ చేసేసుకుంటూ మన బాడీ లాంగ్వేజ్ని కొత్తగా అలవాటు చేస్తా. చూస్తావుగా చందు, చాలా ఉంది, చెప్పాను కదా, చాలా ఉంది. ఇంకా నీకు ఎక్కడ ఎక్కడో ఒక చోట అలా అలా నీకు ఒక కొన్ని సీన్స్లో నీకు అలా కనిపిస్తుంది అంతే. ఇంకా ఏం కనపడలేదు నీకు ట్రైలర్లో. ఇందాక ఆయన అడిగినట్టుగా విగ్రహానికి సంబంధించిన ఆన్సరు, దాని గురించి చాలా వరకు మీకు ట్రైలర్లో తెలుస్తాయి. అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ చందు. అమర్ గారు, అమ్మా, మీరు టెలివిజన్తో పరిచయం అయ్యారు కదా, సో ఇప్పుడు మళ్ళీ 70mm స్క్రీన్ మీద కనిపిస్తున్నారు. మళ్ళీ మీకు టెలివిజన్లో మంచి ఆఫర్ వస్తే వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి? లేదమ్మా, లేదా? అది అంటే అక్కడ చెయ్యకూడదు అనుకొని నేను చాలా వరకు 2 years నుంచి ఏవి ప్రాజెక్ట్స్ చేయకోకుండా నన్ను నేను ఓకే కొన్ని ఫినాన్షియల్గా డౌన్ ఉన్నా ఏదున్నా, సో నాకు ఆబ్వియస్లీ నో తేజు సపోర్ట్ ఉంది కాబట్టి, సో బ్యాక్ బోన్గా కొద్దిగా, సో మా పేరెంట్స్ సపోర్ట్ ఉంది కాబట్టి, ఏదో అలాగా ఒక దాని మీద కూర్చున్నప్పుడు శ్రద్ధగా దాని మీదే ఫోకస్ చేయాలి అని చెప్పి సినిమా గురించే ఫోకస్ చేస్తూ కష్టపడుతున్నానండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. మహేష్ గారు, కానీ ఒక్క మాట చెప్పాలి అందరికి, నిజంగా వచ్చిన మీరందరూ టీజర్ బాగుందని చెప్పడంతోనే నిజంగా నాకు ఈ నొప్పి కూడా కనపట్లేదు. మీ అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. మహేష్ గారు, ఇందాక మీరు మాట్లాడుతూ 60 years నుంచి సర్పంచ్గా ఉన్నాను అని అన్నారు కదా, సో మీ లుక్ చూస్తుంటే 60 years అన్నట్టు లేదు. 60 years నుంచి నేను కాదండి, మా ఫ్యామిలీ. ఓకే ఓకే, మా అదొకటే ముత్తాత డౌట్. డీలింగ్ చేసుకుంటాడు ఊర్లో. అంటే మీరు ఇందాక అన్నారు కదా 60 years నుంచి అని, సో ఫ్యామిలీని మెన్షన్ చేయలేదు 60 కదా. years నుంచి మా ఫ్యామిలీ మాత్రమే ఉంటుంది ఊరి ప్రెసిడెంట్ గానే. ప్రొడ్యూసర్ గారు, సార్ ఇది థర్డ్ మూవీ, నెక్స్ట్ లైనప్లో మూవీస్ ఎట్లా ఉన్నాయి? ఇది 3వ సినిమా మీది? రెండోది. ఓకే, సెకండ్ది. నెక్స్ట్ లైనప్లో మూవీస్ ఎట్లా ప్లాన్ చేస్తున్నారు? నెక్స్ట్ పొలిటికల్గా మీరు ఏమైనా కంటెస్టెంట్ చేసే ఉద్దేశం ఏమైనా ఉందా, ఆలోచన? అంటే ప్రాజెక్ట్ టు ప్రాజెక్టేనండి, నో రష్. నేను రష్గా వెళ్ళట్లేదు. ఓకే, ఒకటి అయిపోయాక ఒకటే థింకింగ్లో ఉంది. సో పొలిటికల్ అంటే ఇట్స్ టూ ఫార్, గాడ్ విల్ డిసైడ్. ఓకే. డైరెక్టర్ గారు, సార్, టీజరు ట్రైలరు మెప్పించినంత సినిమా ఆడియన్స్ని ఎంగేజ్ చేయలేకపోతుంది ప్రెజెంట్. అంటే చూసుకుంటే బాగా ఈ సీన్ కూడా ఆడియన్స్ మంచిగా ఎంగేజ్ అవుతారు అంటే సినిమాలో ఏ సీన్ అని చెప్పొచ్చు? ఇంటర్వెల్లా, క్లైమాక్సా, స్టార్టింగ్? అంటే సార్ మనం ఒక సీన్ అని చెప్తే మిగతా సీన్లు మనం డౌన్ చేసినట్టే కదండి. ప్రతి సీన్ కూడా చాలా బాగా రాసామండి. సో అలాగని నాకు అన్ని సీన్లు ఇష్టపడే కదండి ఇష్టపడి రాసాం కాబట్టి ఆయన కూడా చెప్పాము, తీసాము. సో ప్రతి సీను బాగుంటుందండి. అది మీరు చూసి చెప్పండి మాకు. ఓకే. అప్పుడు ఎందుకంటే మీరే కదా ఆడియన్స్. ఓకే, సో మీరు చెప్తేనే బాగుంటుంది. ఓకే. అమర్దీప్ అన్న, రవితేజ గారి ఏమైనా సాంగ్స్ కానీ దీంట్లో ఏమైనా చేసే ఏమైనా ఉంటుందా? డాన్స్ కానీ? లేదు, డాన్స్లో నా మార్కే ఉంటుంది, అక్కడ వేరే ఏ మార్క్ కనపడదు. అలా ఏం లేదు బ్రో, నిజంగా అటువంటి అవకాశం వస్తే నిజంగా హ్యాపీయే. నిజంగా ఛాన్స్ వస్తే ఈసారి చూడండి సార్, ఏదైనా ఉంటుంది రవితేజ గారి సాంగ్. నాకు అంటే టేస్టీ తేజ అన్న, తేజ అన్న, జలసీ ఫెలో. థ్యాంక్ యూ సో. అంటే బైక్ది ఒక వీడియో రిలీజ్ చేశారు లాస్ట్ టైం మీరు, ఆయన డ్రైవ్ చేస్తూ ఉంటే ఆయన